ఇటీవల పార్లమెంట్లో బీజేపీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎల్ఐసి మరియు ఆరోగ్య బీమా మీద 18% జీఎస్టీ విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అదే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంలోని రహదారులు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు వ్యతిరేకించారు. దాన్ని మేము కూడా సమర్థిస్తున్నాం. ఎందుకంటే జీవితము మరియు వైద్యం అనేది ఒకదానికొకదా అనుబంధమైనవి. వాస్తవానికి ఎల్ఐసికి ఇన్కమ్ ట్యాక్స్ కూడా రిడక్షన్ ఉంది, కానీ ఇతర దేశాల్లో వైద్యం విద్య కూడా ప్రభుత్వం భరాయిస్తుంది. కానీ భారతదేశంలో ఎల్ఐసి మీద ఆరోగ్య సేవల మీద జీఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. జీవితము వైద్యం అనేది వస్తువు కాదని కేంద్ర మంత్రి తెలుసుకోవాలి నిర్మలా సీతారామన్. అలా భారతదేశంలో జీవిత బీమా వైద్య బీమా మీద అవగాహన తక్కువ, కట్టేవాళ్ళు తక్కువ, ఇలా జీవితానికి గ్యారంటీ లేదు. అమెరికా ఇతర దేశాల్లో ఉన్న సదుపాయం ఇక్కడ లేదు. కాబట్టి భారతదేశంలోని పేద దేశాల్లో ఆరోగ్యం మీద ఎల్ఐసి మీద వైద్య రంగం మీద పరోక్షంగా ఈ పన్నులు విధించడాన్ని వ్యతిరేకిస్తున్నాము. మేము ప్రతిపక్షాలు డిమాండ్ చేయకపోయినా అదే కేంద్ర మంత్రిగా అదే ప్రభుత్వంలో ఉన్న నితిన్ గడ్కరీ చేసిన డిమాండ్ని మేము సమర్థిస్తున్నాం.